वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। భగవద్గీతలో ఈరోజు మనకు 68th క్లాస్. ఈరోజు 68th క్లాస్లో ముందు వారంలో చెప్పుకున్నాం మనము. కామాత్మన స్వర్గపరాహ జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి చెప్పుకున్నాం. ఇదిను తర్వాత రెండవ శ్లోకం రెండింటిని కలిపి సాధారణంగా చెప్పుకుంటారు కాబట్టి దీన్ని కూడా చదివేస్తాం ఒకటేసరి. కామాత్మన స్వర్గపరాహ జన్మ కర్మ ఫలప్రదాం చదివింది అయింది. ఈ శ్లోకం కూడా చదివేసుకుందాం ఈరోజు. ఏ శ్లోకం అంటే నేను మళ్ళీ శ్లోకం ఏది అంటే ఇది భోగైశ్వర్య ప్రసక్తానం. తేజస్వి చదువుతామమ్మా మీరు? స్క్రీన్ షేర్ చేస్తారా అంకుల్? స్క్రీన్ షేర్ చేయలేదు, నేను చేస్తాను. మర్చిపోయాను, స్క్రీన్ షేర్ చేస్తా. స్క్రీన్ షేర్ ఇప్పుడు కనిపిస్తుంది కదా? ఆ ముందు శ్లోకం చెప్పుకున్నాము, ఇప్పుడు ఈ శ్లోకం ఇది రెండవ అంటే 43వ శ్లోకం చదివింది అయిపోయింది. 44వ శ్లోకం ఇప్పుడు. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా ప్రహుత చేతసాం భోగైశ్వర్య ప్రసక్తానాం తయా ప్రహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా ప్రహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా ప్రహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా ప్రహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. రెండు శ్లోకాలు ఇంతకు ముందు చెప్పుకున్న శ్లోకం కూడా మామూలుగా అది కూడా కలిపేసి ఆమె మామం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చిత వేదవాదరత వార్త నాణ్యదస్థితి వాదిన. ముందు శ్లోకం చెప్పుకున్నాం కదా, దాన్ని కూడా కలిపే చెప్పుకుంటారు. సాధారణంగా 3 శ్లోకాలు కలిపే చెప్పుకుంటారు. ఎందుకంటే 3 శ్లోకాలు ఒక రోజు కాదు కాబట్టి ఆ శ్లోకం ముందు చెప్పుకున్నాము. ఈ రోజు ఈ 2 శ్లోకాలు చెప్పుకుందాం. కామాత్మన స్వర్గపరాహ జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. ఇక్కడ ఇది కూడా కామనిందోపనిషత్తే. ఈ 3 శ్లోకాలు, ఈ 2 శ్లోకాలు ఇంత ముందు శ్లోకం కలిపి కామనిందోపనిషత్తు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ కామ్య కర్మలు చేసేటి వాళ్ళని చూసి ఆ కామ్య కర్మల గురించి అవసరం లేదు, కామ్య కర్మల వల్ల వచ్చేటువంటి నష్టాలే ఎక్కువ, దానివల్ల లాభాలు రాదు అని చెప్పేసి కామ్య కర్మలను అతను నిందిస్తున్నాడు అనమాట. కామ్య కర్మలు చేసేవాళ్ళను చేయించే వాళ్ళను. వేదములు మాకంతా వచ్చు, వేదములో నాకు పాఠమైంది, వేదమంతా నాకు అయింది అని విర్రవిగేటువంటి వాళ్ళు అంటారు. అది మరి శ్రీకృష్ణ పరమాత్మ ఆ విర్రవిగేటువంటి వాళ్ళు మాకు వేదమంతా మాకే తెలుసు అని చెప్పేసి కామ్య కర్మలను ప్రోత్సహిస్తూ ఉంటారు. అలాంటి వారు ఎలాంటి వాళ్ళు అంటే మూఢులు, మేధస్సు తక్కువ ఉన్నటువంటి వాళ్ళు, వివేకహీనులు అని చెప్పి ముందు శ్లోకంలో చెప్పినాడు అనమాట. దాని కంటిన్యూషన్ ఏం చెప్తున్నాడు? కామాత్మన స్వర్గపరాహ జన్మ కర్మ ఫలప్రదాం. కామాత్మన అంటే కామమే
కామం అంటే కోరికలే రూపముగా కలవారు న్యాయంగా అర్థం. కామాత్మన, భోగాత్మన అంటే భోగమే ఆత్మ ఉన్నటువంటి వాడు. కామాత్మన అంటే కామమే ఆత్మగా ఉన్నటువంటి వాడు. కామములు అంటే కోరికలు. కోరికలే వాడికి మిండు లెక్కలేని కోరికలు, ఎన్నో కోరికలు. అన్ని కోరికలు ఉన్నదాని నుంచి వాడికి ఏమైపోతుందంటే కామాత్మన. అలాంటి వాడు మాత్రమే ఇలాంటివి చేస్తుంటాడు. ఎలాంటివి కామ్య కర్మలు చేస్తుంటాడు అని చెప్పడం అనమాట. కామాత్మన. ఈ కామములు కోరికలు అనేటివి 3 రకాల కోరికలు చెప్తారనమాట సాధారణంగా. దీన్ని ఏమంటారంటే ఈషణాత్రయము అంటాము. దీన్ని టెక్నికల్ వర్డ్ ఇది. ఈషణాత్రయము. ఈషణాత్రయం అంటే ఏమంటే దారేషణ, ధనేషణ, పుత్రేషణ అని. దారేషణ అంటే భార్యను గురించి ఆలోచన చేసేటువంటి వాడు. భార్య ఎక్కువ ఇంకా కావాలి, చేసి పెట్టాలి, ఇంకా ఏదైనా ఎక్కువ సంపాదించి పెట్టాలి. అలాగే భార్యకు భర్త. దారేషణ అంటే భార్య భర్త అని అర్థం చేసుకోవాలి. సాధారణంగా భార్య అని ఇక్కడ అర్థం చెప్పుకోవడము. భార్య భర్త ఎవరైనా కావచ్చు. వాళ్ళని గురించి ఎక్కువ ఆలోచన చేసేటువంటి వాడు, కోరికలు ఎక్కువ పెంచుకునేటువంటి వాడు దారేషణ. పుత్రేషణ, పుత్రుడు వాళ్ళు బాగుండాలి, వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు కావాలి, వాళ్ళు చదువు బాగా అవ్వాలి, వాళ్ళకి పెళ్లి కావాలి, వాళ్ళకి మళ్ళీ బిడ్డలు కావాలి, వాళ్ళ బిడ్డలు కావాలి, ఆ పుత్రులు బాగా వృద్ధులేకి రావాలి. ఇలా పుత్రుల మీద ఆలోచన చేసేటువంటి వాళ్ళు. పుత్రులు అంటే పుత్రికలు కానీ ఎవరైనా కానీ. కామాత్మన. తర్వాత అది రెండవ ఈషణం అనమాట. మొదటిదేమో దారేషణ అంటే భార్య. పుత్రేషణ అంటే పుత్రుడు కానీ పుత్రిక కానీ. తర్వాత దారేషణ, ధనేషణ. తర్వాత వచ్చేసి ధనేషణ అనేది మూడవది అనమాట. ధనం ఉంటే ధనం ఎక్కువ సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. ఎంత సంపాదించినా కూడాను ఆ కోరికకు అంతు లేదనమాట. సో ఈ మూడింటిని కలిసి ఏమంటారంటే ఈషణాత్రయము అంటాం అనమాట. ఈ కామాత్మన అంటే ఈ ఈషణాత్రయములు 3 మిక్కుటముగా ఉన్నటువంటి వాడు. అలాంటి వాడు అంటే ఎన్నో కోరికలు ఉన్నటువంటి వాడు. అంటే రోజు అతనికి పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు కూడాను మనిషి అన్నటువంటి వాడికి అన్ని కోరికలు ఉంటాయన్నమాట. నాకు ఇది కావాలి, అది కావాలి, ఇంకోటి కావాలి, మరొకటి కావాలి అన్నటువంటి కోరికలు అన్నమాట. చివరికి ఎలా ఉంటుందంట అంటే చివరికి ఒక చాలా బాగలేనప్పుడు ఆసుపత్రిలో చేర్చినప్పటికి కూడాను అక్కడ నాకు మంచి బెడ్ ఉండాలా, అక్కడ ఒక టీవీ ఉండాలా, అక్కడ నాకు ఇంకేదో ఏసీ రూమ్ ఉండాలా అని కోరుకునేటువంటి వాడు కానీ బయటికి వచ్చేద్దామని ఆలోచన చేసేటువంటి వాడు కాదనమాట. అన్ని కోరికలు పెంచుకునేటువంటి వాడు అనమాట. కామాత్మన అంటే కామమే ఆత్మగా కలవాడు, కామమే స్వరూపంగా కలవాడు వాడు కామాత్మన. స్వర్గపరాహ, స్వర్గమే పరమమైనటువంటి లోకము, స్వర్గము కన్నా మించినటువంటి లోకము లేదు అని చెప్పుకునేటువంటి వాడు అనమాట. ఎవరంటే ఇది ముందు శ్లోకంలో కూడా చెప్పినాడు దీన్ని. నాణ్యద స్థితి వాదిన, దీనికంటే మించినటువంటిది లేదు, స్వర్గము కంటే మించినటువంటి మోక్షము లేదు, కర్మ కంటే మించినటువంటి జ్ఞానము లేదని చెప్పుకునేటువంటి వాడు అన్నటువంటి వాడు ఎవరు? స్వర్గపరాహ, స్వర్గమే పరమమైనటువంటి విషయము అని అనుకునేటువంటి వాళ్ళు. అందుకోసం వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళు ఈ యజ్ఞాలు యాగాదులు చేస్తూనే ఉంటారు. యాగాదులు, వ్రతాలు, తీర్థాలు, తర్వాత ఇంకేదో సంతర్పణలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అనమాట. ఇలాంటివన్నీ చేసేదాని నుంచి ఏమొస్తుంది? దీనికి కామ్య కర్మను పెట్టుకొని చేసేదాని నుంచి ఏమొస్తుంది అంటే దీనివల్ల నాకేదో ఫలం రావాలి అని చెప్పి చేసేదాని నుంచి ఏమైపోతుంది? అది అటాచ్మెంట్ అయిపోతుంటుంది అనమాట. అటాచ్మెంట్ అయిన దాని నుంచి ఏమైపోతుందంటే ఆ ఫలాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది. పుణ్యం కానీ పాపం కానీ రెండింటినీ అనుభవించాలి. ఇక్కడ పుణ్యం వచ్చిన దాని నుంచి ఆ పుణ్యాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది అనమాట. అనుభవించేదాని నుంచి ఏమైపోతుంది? అనుభవం లేక వచ్చేదానికి ఏమవుతుంది? మళ్ళీ జన్మ అనేది వస్తుంది అనమాట. ఈ కర్మ చేయడం వల్ల జన్మ వస్తుంది అనమాట. అది జన్మ కర్మ ఫలప్రదం. ఆ జన్మ అనేటువంటి కర్మ ఎలాంటి కర్మ అంటే జన్మ అనేటువంటి ఫలం ఇచ్చేటువంటిది ఇది ఈ యజ్ఞాలు కానీ, యాగాదులు కానీ, తపస్సులు కానీ, లేకుంటే ఇంకోటి కానీ, మరొకటి కానీ, ఇలాంటి వ్రతాలు కానీ, ఆచారాలు కానీ, నోములు కానీ, ఇవన్నీ ఏటివి? జన్మ కర్మ ఫలప్రదం. మళ్ళీ జన్మను ఇస్తూనే ఉంటాయి అనమాట. ఈ యజ్ఞయాగాదులు చేసేటువంటి సమయంలో ఏదైనా మనం తప్పు చేసామనుకోండి, దానివల్ల వచ్చేటువంటి పాపం కూడాను మనకు వస్తుంటుంది అనమాట. పుణ్యము వస్తుంటుంది, పాపము వస్తుంటుంది, రెండు వస్తుంటుంది. ఆ పుణ్యము గాని పాపము గాని ఎలాంటివి? జన్మ కర్మ ఫలప్రదం. మళ్ళీ కొత్త జన్మ తర్వాత కర్మ తర్వాత జన్మలో కర్మ నుంచి మళ్ళీ జన్మ, ఇలాగా జరిగిపోతూనే ఉంటుంది. ఎప్పుడు క్రిందికి పడిపోతామో తెలియదు, ఎప్పుడు పైకి వస్తామో తెలియదు. కాబట్టి కామాత్మన స్వర్గపరాహ జన్మ కర్మ ఫలప్రదం. తర్వాత వీళ్ళు ఏం చేస్తుంటారంట? క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతింపతి. భోగైశ్వర్య గతింపతి, భోగము ఐశ్వర్యము గతిం అంటే ఆ రెండిటి దిక్కుగా ముందు పోయేటువంటి వాళ్ళు. భోగము ఐశ్వర్యము దిక్కుగా పోయేటువంటి వాళ్ళు అన్నమాట వీళ్ళు. టువర్డ్స్ ప్రతి అంటే భోగ అండ్ ఐశ్వర్య, టువర్డ్స్ దట్ దే విల్ బి గోయింగ్. భోగైశ్వర్య గతిం ప్రతి.
అంటే భోగము అంటే ఏమి, ఐశ్వర్యం అంటే ఏమిటి అంటే భోగము అంటే అనుభవించేది అనమాట. వచ్చిన దాన్ని బాగా ఉన్నదాన్ని బాగా అనుభవించేది భోగము. ఏదో హంసతూలిక తల్పాలు కావాలి, ఇంకోటి కావాలి, లేకుంటే బంగారు కుర్చీ కావాలి, ఇంకేదో వెండి చేతులకు ఉంగరాలు కావాలి. ఇలాంటివన్నీ కోరికలు ఎక్కువ ఉండేటివన్నీ భోగాలు అనుభవించాలి అని చెప్పేసి. ఈ భోగం అనుభవించాలంటే ఏం కావాలి? మనకు ఐశ్వర్యం అనేటువంటిది ఉండనే ఉండాలి. డబ్బు లేకుండా చేసేది కూడా ఉండదన్నమాట. ఆ డబ్బు కోసం మళ్ళీ ఏమైపోతుంది? ఆ డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాల్లో వెళ్ళడము, ఆ మార్గాల ద్వారా ఐశ్వర్యాన్ని ధనాన్ని సంపాదించడము, ఐశ్వర్యాన్ని సంపాదించి దాని నుంచి భోగాలను పొందడము. ఈ భోగాలకు అనేటువంటివి ఎండ్‌లెస్ అన్నమాట. ఎండ్‌లెస్ ఎందుకు భోగాలు ఎండ్‌లెస్ అంటారంటే మనకు మహాభారతంలో ఒక కథ చెప్తారన్నమాట. ఆ కథ ఏమిటంటే యయాతి అనేటువంటి ఒక రాజు ఉంటాడన్నమాట. ఆ యయాతి సుమారు 10,000 సంవత్సరాలు బతికాడు. కొత్త యుగంలో ఉన్నటువంటి వాళ్ళు 10,000 సంవత్సరాలు బతికేటువంటి వాళ్ళు అని మనకు కథ చెప్తారు కదా! ఆయన సుమారు 10,000 సంవత్సరాల వరకు బ్రతుకుతాడనమాట. 10,000 సంవత్సరాలు అతను చాలా ఆహ్, స స ఖుషీగా ఉండి ఆయన ఎన్నో కోరికలన్నీ అనుభవిస్తూనే ఉంటాడనమాట. కానీ చివరి స్థాయిలో అతను ముసలివాడైపోతాడు. ముసలివాడైపోయినప్పుడు అయినప్పటికి కూడాను ముసలివాడైనప్పటికి కూడాను కోరికల మీద అభిలాష అతనికి సావదన్నమాట. ఎప్పుడైతే కోరికల నుంచి అభిలాష సావదో, ఆయనేం చేస్తాడంటే తన కుమారులు నలుగురుంటారు. ఆ నలుగురిని పిలిచి అడుగుతాడనమాట. ఈ నలుగురిలో మీరెవరైనా నా ముసలితనాన్ని తీసుకొని మీ యవ్వనాన్ని నాకివ్వండి. మీ యవ్వనాన్ని ఇస్తే నేను ఇంకా కొన్ని సంవత్సరాలు మళ్ళీ కొన్ని వేల సంవత్సరాలు నేను మళ్ళీ నా కామ కోరికల్లో నేను మునిగి తేలి తర్వాతొచ్చి మీ వయస్సుని మీకిచ్చేసి, మీ యవ్వనాన్ని మీకిచ్చేసి నా ముసలితనాన్ని నేను తీసుకుంటాను. అని చెప్తాడనమాట. చెప్తే నలుగురు కొడుకులుంటే ముగ్గురు కొడుకులు పెద్దవాళ్ళు ముగ్గురు గూడాను యదువు, తుర్వసుడు ఇంకో ఎవరో పేరుంటుందనమాట. అతను తర్వాత చివరి వాడు పురూరవుడనమాట. ఆ ముగ్గురు గూడా మా వల్ల కాదు మేము తీసుకోము. నువ్వు కోరిక నీ తప్పు. నువ్వు ముసలివాడైపోయినావు. ముసలివాడైపోయినటువంటి వాడు నీవు దేహత్యాగం చేసుకోవాల్సింది అంతేగాని నువ్వు మళ్ళీ నాకు యవ్వనం కావాలి అని కోరుకోవడం తప్పు కదా! అని చెప్పేసి వాళ్ళు మేమివ్వమంటారు. ఇవ్వమనేపటి ముగ్గురికి అతను శాపం ఇచ్చేస్తాడనమాట. అంత అంత కోపము కోరిక అనేది అంత ఎక్కువ ఉంటుందనమాట. కోరిక నుంచి కోపం వస్తుంది. ఆ కోపంలో వాళ్ళ ముగ్గురిని శపిస్తాడు. శపిచ్చేసి చివరి వాడు పురూరవుడి దగ్గరికొచ్చి అతన్ని అడుగుతాడు. పురూరవుడు సరే అని చెప్పేసి అతని యవ్వనం తండ్రికిచ్చి, తండ్రి యొక్క ముసలితనాన్ని తాను తీసుకునేసి ఆయన కొన్ని వేల సంవత్సరాలు అలా ఉంటాడు. ఉన్నప్పుడు ఈయన కొన్ని వేల సంవత్సరాలు మళ్ళీ సుఖంగా అనుభవించి తర్వాత కొడుకు దగ్గరికొచ్చి చెప్తాడనమాట. ఈ కామంలోనేటువంటివి ఎలా ఉంటుందంటే ఈ కోరికలు తీరవు నాయనా. ఇది అగ్గిలోకి ఆజ్యం వేసినట్టు. అగ్గి అనలం అంటాం దాన్ని అందువలన. అనలం ఉంటే నా ప్లస్ అలం అంటుందంటది. అంటే నాకు అలం అంటే చాలు అని. నాకు చాలు అని ఎప్పుడు అందంటది. నాకు చాలు అని ఎప్పుడు కూడా అందంటది. ఎందుకు అగ్గి వేస్తుంటే ఇంకా మలుగుతుంటుందంట. అగ్గి వేస్తుంటే ఇంకా మలుగుతుంటుందంట. అందువల్ల కోరికలు అనేటువంటివి ఇంకా కోరికలు తీరుస్తుంటే ఇంకా కోరికలు పెరుగుతుంటాయి. కోరికలు తీరుస్తుంటే ఇంకా కోరికలు పెరుగుతూనే ఉంటాయన్నమాట. అది తగ్గేది కాదనమాట. కోరికలు అన్నటువంటి ఏదో ఒక స్టేజ్‌లో మనం కోరికను నిలుపుకోవాలన్నమాట. నిలుపుకోకుండా పెంచుకుంటూ పోతే అలా పెరుగుతూనే ఉంటుందన్నమాట. అని చెప్పేసి పురూరవుడు చెప్తాడన్నమాట. పురూరవుడితో అతను చెప్తాడు. చెప్పేసి నా కోరికలకు అంతు లేదు నాయనా. ఇంకా 10,000 సంవత్సరాలు నేను జీవించినప్పటికి కూడా మళ్ళీ నాకు యవ్వనం కావాలా అని అనిపిస్తుంది. ఇది అగ్నితో సమానం ఈ కామము అన్నటువంటిది, కోరికలు అన్నటువంటిది. కాబట్టి నాకు ఈ కోరికల నుంచి నాకిక వద్దు నాకు. నా నీ యవ్వనాన్ని నీకిచ్చేసి నా ముసలితనాన్ని నేను తీసుకుంటాను అని అతనికిచ్చేసి, ఆ రాజ్యాన్ని కూడా అతనికే ఇచ్చేసి అతను వానప్రస్థానికి వెళ్ళిపోతాడనమాట. ఈ రాజ్యాన్ని అతనికిచ్చినాడు కాబట్టి పురూరవునికిచ్చాడు కాబట్టి పురువంశము అంటారనమాట. పురువంశాన్ని పురువంశము అని కూడా అంటారు. ఆ పురూరవుడు అన్నటువంటి చక్రవర్తి. పురూరవుని సంతతి వాళ్ళే పాండవులు, కౌరవులు వీళ్ళంతా అన్నమాట. సో ఇది ఇక్కడ ఏమవుతుందంటే కామాత్మనః స్వర్గపరాః జన్మకర్మ భోగైశ్వర్య గతింపతి. భోగము, ఐశ్వర్యము కావాలని కోరుకునేటువంటి వాళ్ళు టువర్డ్స్ దట్ ఎండ్ గతిం ప్రతి. గతిం అంటే ఆ మార్గంలో పోతూనే ఉంటారంట వాళ్ళు. కానీ ఆ మార్గంలో పోయేటువంటి వాళ్ళు వెనక్కి రారనమాట. భోగైశ్వర్య గతిం ప్రతి. ఆ వెళ్ళడానికి వాళ్ళు ఏం చేస్తారు? క్రియా విశేష బహుళాం. క్రియా విశేష బహుళం అంటే క్రియలు ఎన్నో క్రియలను విశేషమైనటువంటి క్రియలను ఎక్కువగా బహుళం అంటే ఎన్నిటినో చేస్తుంటారంట వాళ్ళు. అంటే ఏమి? ఎవరైనా చెప్పేసి ఈ రుద్రాక్షమాల ధరించుంటే రుద్రాక్షమాల ధరిస్తారు. ఈ యజ్ఞం చేయంటే యజ్ఞం చేస్తారు. ఈ యాగం చేయంటే యాగం చేస్తారు. ఈ నోము నోచుకుంటే నోము నోచుకుంటారు. వ్రతం చేయంటే వ్రతం చేసుకుంటారు. ఈ వాస్తు సరి చేసుకుంటే ఆ వాస్తు సరి చేసుకుంటారనమాట. అలా వాళ్ళు ఏం చేస్తుంటారంటే క్రియా విశేష బహుళం. ఎన్నెన్ని మార్గాలు కావాలో అన్నెన్ని మార్గాలు వాళ్ళని అన్వేషిస్తూ ఉంటారు. అలాంటి చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఎందుకు చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు?
ఎందుకంటే యమిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అని చెప్పేసి ముందు శ్లోకంలో చెప్పుకున్నాం. పుష్పితాం వాచం అంటే ఫ్లవరీ లాంగ్వేజ్ చెప్పేటువంటి వాళ్ళు మన చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు. మన చుట్టుపక్కల ఇప్పుడు కూడా మనం చూస్తూనే ఉంటామంట. టీవీ పెడితే టీవీలోనే చెప్తుంటారు, రేడియో పెడితే రేడియోలో పెట్టి చెప్తుంటారు. మనకు ఒక పురోహితుడి దగ్గరికి వెళ్ళామంటే ఆ పురోహితుడు అదే చెప్తుంటాడు, అందరూ అదే చెప్తుంటారు అనమాట. ఎందుకు వాళ్ళు ప్రవదంతి, ప్రవదంతి అంటే పదే పదే చెప్తుంటారు. ఏం చెప్తుంటారు? పుష్పితాం వాచం అంటే ఆకర్షణీయమైనటువంటి వాక్యములు, ఫ్లవరీ లాంగ్వేజ్ ను వాళ్ళు చెప్తుంటారు అనమాట. ఫ్లవరీ లాంగ్వేజ్ చెప్పేదాని నుంచి మనం ఏమైపోతుంటామంటే ఈ కామాత్మన, కామమే కోరికలే ఒక ఆత్మ, ఒక స్ఫూర్తిగా ఉన్నటువంటి వాడు గాని, స్వర్గమే ఎక్కువైనటువంటి పరమమైనటువంటి ఆబ్జెక్టివ్ అనుకునేటువంటి వాడు గాని, ఇలాంటి వాడు ఈ జన్మ కర్మ ఫలప్రదాయమైనటువంటి దీన్ని భోగము ఐశ్వర్యము అనుభవించే దానికోసము క్రియా విశేష బహుళాం అలాంటి వాటిలన్నిటి నుండి ఇతను చేస్తూ ఉంటాడు. ఆ వాచం ప్రవదంతి ముందు శ్లోకంతో అన్వయం అనమాట. అలాంటి మాటలు మాట్లాడుతూ వాళ్ళు అలాంటి క్రియల్లో క్రియా విశేష బహుళాం అలాంటి వాటిలోనే వాళ్ళు గడిపేస్తుంటారు అని చెప్పేసి ఈ శ్లోకం అనమాట. కామాత్మన స్వర్గపరాహ జన్మకర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతింపతి. ఇది శ్లోకం అనమాట. దీనికి అలాంటిదే మనకు ఒక శ్లోకం, మనకు సంస్కృతం శ్లోకం ఒకటి కనిపిస్తుంది అనమాట. ధనాని భూమౌ పశవశ్చ గోష్ఠే నారీ గృహద్వారి జనా శ్మశానే దేహశ్చితాయం పరలోక మార్గే ధర్మానుగోగచ్చతి జీవ ఏకః అని. అంటే ఏమిటంటే మనము బ్రతికినప్పుడు సంపాదించినటువంటి ఆస్తులు కానీ, ఈ మూడు దారేషణ, ధనేషణ, పుత్రేషణ చెప్పుకున్నాం కదా. ఈ పెళ్ళాం కానీ, పెళ్ళాం అంటే మగుడు, పెళ్ళాము మొగుడు, లేకుంటే మొగుడి పెళ్ళాం కానీ, ధనం కానీ, పుత్రులు కానీ చనిపోయిన తర్వాత ఎక్కడ ఉంటారు? ధనాని భూమౌ, ధనాని భూమౌ ధనము అన్నటువంటిది మనం ఎక్కడ పెట్టింటామో అక్కడే ఉండిపోతుందంట, మనం వెంట రాదనమాట. పశవశ్చ గోష్ఠే, పశువులన్నీ ఎక్కడ ఉంటాయి అంటే మనం సంపాదించినటువంటి పశువులు అవన్నీ గోష్ఠే అంటే అక్కడే ఉంటాయంట. ఎక్కడ అంటే పశువులు కట్టేసే జాగాలన్నీ అక్కడే ఉండిపోతాయి అనమాట. నారీ గృహద్వారి, నా భార్య అన్నటువంటిది ఆ గృహద్వారంలోనే ఉండిపోతుంది. జన అంటే కొడుకులు కూడా అర్థం అనమాట. జన శ్మశానే, శ్మశానం వరకు కొడుకులు వస్తారు. భార్య ఏమో వాకిటి వరకు వస్తుంది. ధనాని భూమౌ, ధనము ఎక్కడుంటే అక్కడే ఉంటుంది, రానే రాదు. పశవశ్చ గోష్ఠే, పశువులు అక్కడే ఉంటాయి. దేహం ఎక్కడ ఉండిపోతుంది? చితాయాం, ఆ చితిలో ఉండిపోతుంది దేహం. పరలోక మార్గే, పోయేటువంటి పరలోక మార్గంలో ధర్మము అనేటువంటి ఒకటి మాత్రమే ఆ జీవుని వెంట వస్తుంది, మిగతా ఏం రాదనమాట. అయినప్పటికీ కూడాను మనం ఎలా ఉంటామంటే సాధారణంగా ఈ కామాత్మన స్వర్గపరాహ ఇలాగా ఉండిపోతాం మనము. ఇలాగా ఉండిపోయిన దాని నుంచి లాభం లేదు అని చెప్పేసి శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే కామనిందోపనిషత్తు అని చెప్పేసి ఇట్లా కామ్య కర్మలు చేసేటువంటి వాళ్ళని గురించి అతను బాగా విమర్శిస్తున్నాడు అనమాట. కామ్యకర్మలు అన్నటువంటిది అవసరం లేదు అని చెప్పడం కోసం చెప్పేటువంటి శ్లోకం అనమాట. కామాత్మన, ఇలాంటి వాళ్ళు ఇలా ఉంటారు. వీళ్ళు ఎందుకు ఇలా ఉంటారంటే పుష్పితాం వాచ ప్రవదంతి, అలాంటి వాళ్ళు చెప్పేటువంటి వాక్యాలతో వీళ్ళు ఆకర్షితులై ఈ కోరికలు, అంతులేని కోరికలు తీర్చుకోవడానికి కోసం ఈ కోరికలకు బానిసలై ఇలా ఉండిపోతారు మనుషులు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. చెప్పిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ శ్లోకం ఏమిటంటే భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసం, భోగ ఐశ్వర్య ప్రసక్తానాం తయ అపహృత చేతసాం. అపహృత అంటే దొంగలించబడినటువంటివి, నా మనసు దొంగలించాడు అని చెప్తుంటాం కదా, అది దొంగలించడం అనమాట. తయ అపహృత చేతసాం, అలాంటి మన మనసు ఉన్నటువంటి వాళ్ళు, అలాంటి వాళ్లకు వ్యవసాయాత్మిక బుద్ధి అంటే నిశ్చలాత్మకమైనటువంటి బుద్ధి సమాధియందు సమాధౌ నా విధీయతే. దీనికి ఎలా అంటే ఇక్కడ భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. చాలా ప్రసిద్ధమైనటువంటి శ్లోకం ఇది. తయా అపహృత చేతసాం, దాని వలన, తయ అంటే సాధారణమైనటువంటి అర్థం ఏమిటంటే దాని వలన, అపహృత చేతసాం, అపహృత దొంగలించబడినటువంటి మనసు ఉన్నటువంటి వాళ్ళు అంటే తయ అపహృత చేతసాం. ఇక్కడ తయ అంటే ఏమి, దాని వలన అంటే దేని వలన, దేని వలన అంటే ముందు శ్లోకంతో అన్వయం అనమాట. ముందు శ్లోకంలో ప్రవదంతి ఏమి
పుష్పితాం వాచం ప్రవదంతి అని చెప్పే కదా, పుష్పితాం వాచం. ఆ పుష్పితాం వాచం అనేది పుష్పితాం వాచముతో అపహృతమైనటువంటి మనస్సు గలవారు, అంటే మంచి మంచి ఆకర్షణీయమైనటువంటి పలుకులు విని మనస్సు దొంగలించబడి, అంటే మనస్సు దానికి లోబడిపోయేసి వీళ్ళు ఉన్నటువంటి బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు తయ అపహృత చేతసాం, దాని చేత వాళ్ళ మనసు దొంగలించబడినటువంటి వారై, అంటే వీళ్ళ అది దేంతో దొంగలించబడినారంటే, దొంగలించడం కాదు, ఆ వాక్యాలకు బాగా ఆకర్షితులై ప్రలోభం పడి ఆ వాక్యాలే నిజము అని నమ్ముకునేసి ఏవి వేదవాద రత, వేదంలో చెప్పినటువంటి కామ్యకర్మల గురించి చెప్పేటువంటి వాళ్ళ ఫ్లవరీ లాంగ్వేజ్ విని వీళ్ళు ఏమైపోతున్నారంటే అపహృత చేతసాం, వీళ్ళ చేతసం వీళ్ళ మైండ్ అంతాను దొంగలించబడిపోయింది, అంటే వీళ్ళు పూర్తి బానిసలైపోయినారు. అలాంటి వాళ్ళు దోసుకుపోబడిన చిత్తము కలవారును. తర్వాత భోగ ఐశ్వర్య ప్రసక్తానం, ప్రసక్తి అంటే ఏమిటంటే, ప్రసక్తి అంటే మామూలుగా ఆసక్తి అంటుంటాం కదా, దీన్ని ఆసక్తి ప్రసక్తి అంటే ఏమిటంటే అర్థం అంటే ఆ ఆసక్తి శక్తి అనేటువంటిది ఒక సంస్కృతంలో ఒక రూట్ వర్డ్, దాని నుంచి ఏమైనా చెప్తారంటే అతుక్కుపోయేది అనమాట. దాన్ని బాగా అతుక్కుపోయేది, భోగానికి ఐశ్వర్యానికి అతుక్కుపోయినటువంటి వాళ్ళు అనమాట, అంటే తీస్తే రాదనమాట అది. అంటే ఆ భోగము గాని ఐశ్వర్యం గాని అలాంటిది తీస్తే వచ్చేటువంటి ప్రసక్తే లేదనమాట. ఎప్పుడు కూడా భోగాన్ని గురించి ఆలోచన చేయడము, ఐశ్వర్యాన్ని గురించి ఆలోచన చేయడము, దాని గురించి అతుక్కుపోయింటారు అనమాట. అతుక్కుపోయినటువంటి వాళ్ళు అనమాట. అపహృత చేతసాం, భోగైశ్వర్య సుఖభోగాల మీద ఐశ్వర్యాల మీద అత్యాసక్తి కలవారు, అంటే దానికి అతుక్కుపోయినటువంటి వాళ్ళు అనమాట. భోగైశ్వర్య ప్రసక్తానం తయాపహృత చేతసాం, అంటే ఆ వాక్యములచే అపహరించబడినటువంటి బుద్ధి గలవారు. ఇలాంటి వారికి వ్యవసాయాత్మిక బుద్ధి, అంటే నిశ్చలాత్మకమైనటువంటి బుద్ధి. ఏమి నిశ్చలాత్మకమైనటువంటి బుద్ధి? రెండు రకాలు చెప్పుకున్నాం మనం. నిశ్చలాత్మకమైనటువంటి వ్యవసాయాత్మిక బుద్ధి రెండు రకాలు అని చెప్పుకున్నాము. ఏవి రెండు రకాలు? ఒకటి వచ్చేసేసి ఆత్మజ్ఞానం మీద నిశ్చలమైనటువంటి బుద్ధి, నేను ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలి అని చెప్పేసి నిశ్చలమైనటువంటి బుద్ధి ఉండేటువంటి వాళ్ళు. మరి ఆత్మజ్ఞానం నేను అందుకోలేకపోతున్నాను, ఎందుకంటే అందరిలోనూ నేను పరమాత్మను చూడలేకపోతున్నాను, నేను నేను నిరాకార బ్రహ్మం నేను మనసులో ఊహించలేకుండా పోతున్నాను అని చెప్పుకొని వచ్చేటువంటి వాళ్లకు, సరే నీవు అలా చేయలేకపోతే నీవు కర్మ చేసేటువంటి వాడైతే నీవు నిష్కామ కర్మం చెయ్యి అని చెప్తారనమాట. నిష్కామ కర్మ అన్నటువంటిది అది కూడాను ఒక నిష్ట అనమాట. ఒకటేమో ఆ జ్ఞాన నిష్ట, ఒకటేమో యోగ నిష్ట. యోగ నిష్ట అంటే కర్మానుష్ఠానం, కామ్య కర్మలు చేయకుండా నిష్కామ కర్మలు చేసేటువంటిది రెండవ బుద్ధి అనమాట. ఈ నిశ్చలాత్మక బుద్ధి అన్నటువంటిది ఇక్కడ ఉండాలి, అక్కడ ఉండాలన్నమాట. ఇక్కడ ఉంటే నిష్కామ కర్మ చేసేటువంటి విషయంలో ఎలా ఉండాలి? నేను నిష్కామ కర్మను చేస్తాను, నేను ఏమి కర్మ చేసినప్పటికీ కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తాను, సంగత్వాన్ని పెట్టుకోను, నేను దానికి అటాచ్మెంట్ అన్నటువంటిది నాకు ఉండదు, తర్వాత అటాచ్మెంట్ ఉండకోకుండా నేను నిశ్చయమైనటువంటి నిష్కామ కర్మను చేసి అందులో వచ్చే పాప పుణ్యాలను ఈశ్వరునికి సమర్పిస్తాను అని అనుకుంటే వీడికి పాపం కానీ పుణ్యం కానీ రెండు అంటది అనమాట. అలా ఉన్నటువంటి వాడు కొంతకాలం తర్వాత అతనికి అంతఃకరణంలో భగవంతుని యొక్క ప్రేరణ వల్ల జ్ఞానం ఉదయించి అక్కడి నుంచి ఆత్మజ్ఞానంలోకి వెళ్ళిపోతాడు అని చెప్పేసి రెండు నిష్టలు చెప్పుకున్నాం అనమాట. ఏకేహ కురునందన, ఆ రెండు కలిపి ఒకే నిష్ట, ఒకే మార్గం అన్నమాట. ఇక్కడ ఏమైపోతుందంటే వ్యవసాయాత్మిక బుద్ధి, ఆ నిశ్చలమైనటువంటి బుద్ధి ఇలాంటి వారికి ఉండదు అనమాట. ఎందుకు ఉండదు అంటే, గాలిలో పెట్టినటువంటి దీపం పెట్టామనుకోండి, దీపం పెట్టినప్పుడు గాలి వచ్చినప్పుడు అంతా ఇది ఎలా చెల్లించిపోతుంటుందో అలాగే ఈ పుష్పితాం వాచం చెప్పేటువంటి వాళ్ళు చుట్టుపక్కల కనిపించినప్పుడు, లేకుంటే పుష్పితాం వాచం చెప్పేటువంటి వాళ్ళు కనబడినప్పుడు, లేకుంటే ఇలాంటి వాక్యాలు విన్నప్పుడు, చూసినప్పుడు, లేకుంటే 10 మంది ఆచరించినప్పుడు వీళ్ళేమైపోతుంటారంట, వీళ్ళు కూడా ఆ టెంప్టేషన్ లో పడిపోయి వీళ్ళు ఏం చేస్తుంటారంటే, వ్యవసాయాత్మిక బుద్ధి దీపం ఎలాగైతే నిశ్చలంగా నిర్మలంగా ఇలా ఉండకుండా పోతుందో అలాగే వీళ్ళ యొక్క బుద్ధి కూడాను సమాధౌ న విధీయతే, సమాధిలో ఉండలేకుండా పోతుంది. సమాధౌ న విధీయతే, సమాధి అంటే మనస్సు నందు ఏకాగ్రమైనటువంటి అంతఃకరణాన్ని. దీని గురించి ఇంకా కొంచెం చెప్పుకుందాం, సమాధి అంటే ఏమిటిని. ఆ సమాధౌ న విధీయతే, నిలబడదు, సమాధిలో నిలబడదు, అంటే ఆ నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి నిలబడదు. ఎందుకంటే డిస్ట్రాక్షన్స్ అన్నటువంటి చాలా ఉంటాయి అన్నమాట. డిస్ట్రాక్షన్స్ ఏమి? ఈ పుష్పితాం వాచం చెప్పేటువంటి వాళ్ళు, దానివల్ల వీళ్ళు భోగైశ్వర్య ప్రసక్తానం, తర్వాత కామాత్మన, స్వర్గపరాహ,
ఇవన్నీ ఉండేదాని నుంచి ఏమైపోతుందంటే స్వర్గం గొప్పది, నాకు స్వర్గం కావాలి అని ఆలోచన చేసేటువంటి వాళ్ళు, కోరికలు మెండుగా ఉండేటువంటి వాళ్ళు, భోగము ఐశ్వర్యము కావాలనుకునేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ ఏమైపోతుందంటే ఈ వ్యవసాయాత్మక బుద్ధి అన్నటువంటిది, నిశ్చలాత్మకమైనటువంటి ఈశ్వరుని గురించినటువంటి బుద్ధి సమాధిలో ఉండదు. సమాధి అంటే ఏమిటి అన్నమాట. సమాధి అంటే ఏమిటంటే, సమాధి అనే దానికి సాధారణంగా టెక్నికల్ వర్డ్ ఇది అనమాట. సమాధి అనేటువంటిది ఈ ఈశ్వరాత్రయం అని చెప్పుకున్నాం కదా, అలాగే ఇది కూడాను సమాధి అనేటువంటిది ఒక టెక్నికల్ వర్డ్ అనమాట. సమాధి అంటే ఎలాంటి సమాధి వేదాంతం వాళ్ళు చెప్తారు. వేదాంతం వాళ్ళు ఎలాంటి సమాధి చెప్తారంటే, సాధారణంగా పతంజలి యోగ సూత్రాలు తీసుకుంటే, పతంజలి యోగ సూత్రాల్లో ఆయన ఏం చెప్తా అంటే, యోగ చిత్త వృత్తి నిరోధ అని చెప్తాడు అనమాట. యోగ చిత్త వృత్తి నిరోధ. యోగం అంటే ఏమిటి అంటే, అక్కడ చిత్తాన్ని నిరోధించాలన్నమాట. అంటే మనస్సు ఎటువైపు పోకుండా నిర్మలంగా ఉంచేటువంటి, అలా కూర్చొనేసేసి అలాగే కూర్చోవడం అనమాట. అలాగే కూర్చున్నప్పుడు ఏదైనా థాట్స్ మన మైండ్లోకి వచ్చినప్పుడు పర్పస్ఫుల్ గా ఆలోచన చేస్తూ, నాకు ఈ థాట్ వస్తుంది, దీన్ని పక్కకు పంపించేస్తున్నాను, మళ్ళీ నేను అలాగే ఏకాగ్రతగా ఉన్నాను అని చెప్పేసి అలాగే ఉండిపోవడం అనమాట. నువ్వులాగే ఉండిపోవడం అనమాట. మీరు కావాల్సి ట్రై చేసి చూడొచ్చు కావాల్సి. ఈ చిత్తవృత్తి నిరోధం అవుతుందా కాదా అనేసి మనం చేసే ఒక మొదటి స్టేజ్లో ఎలా ఉంటుందంటే, మీరు ఎప్పుడైనా చేసి చూస్తే తెలుస్తుంది. అలా కూర్చొనేసి నా మనసులోకి ఏ ఆలోచన రాకుండా ఉంటుంది, నేను ఉంచుకుంటాను, నిశ్చలంగా దృఢంగా నిశ్చయించుకునేసి అలా కూర్చున్నాం అనుకోండి. కూర్చుంటే మనకు తెలియకుండానే ఏదో ఒక థాట్, ఏదో ఇంట్లో థాటో, ఏదో బయట థాటో, లేకుంటే చిన్నప్పటి థాటో, ఏదో ఒక థాటో అలా వచ్చేస్తుంది అనమాట. అలా వచ్చేసి ఆ థాట్ దానిలో ఉండిపోతుంది. మళ్ళీ మనకి ఎప్పుడో గుర్తుకొస్తుంది అనమాట. అరే ఈ థాట్ వచ్చింది కదా అని మళ్ళీ ఆ థాట్ని పంపించేసి మళ్ళీ అలాగే ప్రశాంతంగా ఉండాలన్నమాట. అంటే ఏ థాటు లేకుండా ఉంచుకోగలగడం చాలా కష్టమైనటువంటి విషయం అనమాట. యోగ చిత్త వృత్తి నిరోధ. చిత్తం యొక్క చిత్త వృత్తి అన్నటువంటిది నిరోధించేసేదనమాట. ఏ థాట్ కూడా మనసుకు అంటుకోకుండా ఉండేటువంటి ఒక స్థితిలోకి మనసుని తెప్పించుకునేదానికి అవుతుందా లేదా అని చూసేది వచ్చేసి ఈ పతంజలి యోగ సూత్రం ప్రకారం అది సమాధి అన్నమాట. అదే యోగము, అదే సమాధి. అలాంటిది మనం ట్రై చేసి కూడా చూడొచ్చు అనమాట. అలా పెట్టుకునే సాధ్యమవుతుందా అనేసి. ఎందుకంటే ఈ సైకాలజిస్టులు ఏం చెప్తారంటే, ఒక రోజుకు సాధారణమైనటువంటి మనిషికి 10,000 థాట్స్ వస్తుంటాయంట. అంటే అలా థాట్స్ వచ్చి అలా వెళ్ళిపోతుంటాయి. థాట్స్ వచ్చి వెళ్ళిపోతుంటాయంట మనకు తెలియకుండానే. ఏదో థాట్ మనం కూర్చోడినప్పుడు ఏదో థాట్, ఎక్కడదో థాట్ అట్లా వస్తుంది, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకో థాట్ వస్తూ ఉంటుంది, అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అందువల్ల ఇప్పుడు ఒక 5 నిమిషాలు మనం చిత్తవృత్తి నిరోధం చేయాలి అనుకుంటే, అప్పుడు కూడా ఎన్నో థాట్స్ వచ్చి రావడానికి ప్రయత్నం చేస్తుంటాయి. దాన్ని రాకుండా నిలబెట్టగలిగితే కానీ అది ధ్యానము, అది సమాధి, అది యోగము అని పతంజలి చెప్తాడు అనమాట. కానీ వేదాంతులు చెప్పేటువంటిది వేరే అనమాట. వేదాంతులు చెప్పేదంటే కాస్త డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఆ సమాధి అంటే ఏమిటంటే చూడండి, ఇక్కడ డెఫినేషన్ ఉందన్నమాట. ఇక్కడ తత్వావబోధ ఏవాయాం వాసనా తృణపావక ప్రోక్త సమాధి సిద్ధేన నతు తూష్ణీం అవస్థితి అని చెప్తారనమాట. ఇది సురేశ్వరాచార్య అన్నటువంటి వాడు నైష్కర్మ్య సిద్ధి అన్నటువంటి ఒక పుస్తకం అన్నమాట. పుస్తకం రాశారు. అందులో ఆయన ఏం చెప్తా అంటే, తత్వావబోధయేవాయాం. తత్వావబోధయం అంటే బ్రహ్మనిష్ట అన్నటువంటిది, అంటే పరమాత్మ స్వరూపం యొక్క దృష్టి అన్నటువంటిది మనం సమాధిలో అలా కూర్చున్నప్పుడు, నిశ్చలంగా కూర్చున్నప్పుడు ఆ పరమాత్మ దృష్టి ఎప్పుడూ వస్తుండాలి. అంటే థాట్స్, ఫర్ ఎవ్రీ థాట్ పరమాత్మ దృష్టి వస్తూ ఉండాలన్నమాట. ఆత్మదృష్టి, ఆత్మభావన అన్నటువంటిది వస్తుండాలి. నిశ్చలంగా ఏది లేకుండా ఉండడం కాదనమాట. ఇక్కడ వేదాంతులకును తర్వాత యోగ సూత్రాల్లో చెప్పినటువంటి పతంజలికి ఉన్నటువంటి భేదం ఏమిటంటే, పతంజలి యోగ సూత్రాల ప్రకారము యోగ చిత్త వృత్తి నిరోధ అంతే. అక్కడ చిత్తాన్ని నిరోధించి అలా ఉంచుకోవడం అనమాట. ఏ థాటు రాకూడదు అక్కడికి. కానీ ఇక్కడ ఏం చెప్తారంటే, దీంట్లో సమాధో నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి దేనిలో ప్రతిష్ఠించబడి ఉండాలి అంటే, తత్వావబోధ ఏవాయం. తత్వం యొక్క బోధ. తత్వం అంటే ఏమిటి? తత్ అంటే అది. తత్వం తత్వం అంటే ఏమి? తత్వం అంటే పరమాత్మ దృష్టి అంటే ఈశ్వరుడి దృష్టి, లేకుంటే ఆత్మ దృష్టి, పరమాత్మ దృష్టి. ఇలాంటి దృష్టి ఉండేటువంటి థాట్స్ ఎప్పుడు మనసులో ఉండాలన్నమాట. అలా కూర్చున్నప్పుడు ఆ సమాధిలో అదే ఉండాలన్నమాట. వేరే థాట్ ఏది రాకూడదు. ఈ థాట్ పుష్కలంగా ఉండాలన్నమాట. బ్రహ్మనిష్ట అన్నటువంటిది పుష్కలంగా ఉండాలి. తత్వావబోధ ఏవాయం వాసన తృణపావక. వాసనలు ఉంటే ఏమైనా ఉంటాయి కదా. వాసనలు ఉంటే ఏమిటంటే ఏదైనా కోరికలు,
అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ గడ్డి మాదిరిగా ట్రీట్ చేసి ఆ గడ్డిని ఆ అగ్ని అయినటువంటిది సమాధి అయినటువంటి అగ్ని దాన్ని కాల్చివేసేయాలన్నమాట. ఏ కోరిక ఏదైనా ఉంటే ఆ కోరికను ఆ తృణం ఉంటే గడ్డి ఆ తృణాన్ని వాసన తృణాన్ని పావక అంటే అగ్ని పావకుడు అంటే అగ్నిదేవుడు అనమాట. పావకుడు అలా కాల్చివేసేసినట్టుగా అవన్నీ ఆ కోరికలన్నీ కాల్చివేసినట్టు చేసుకునేసి తత్వావబోధయేవాయం బ్రహ్మనిష్ట మాత్రమే మనసులో ఉండేటువంటి స్థితి ఉంటుంది కదా ప్రోక్త, అది మాత్రమే సమాధి అని చెప్పుకుంటాము. నాతో తూష్ణీం అవస్థితి. తూష్ణీం అంటే ఊరకనే ఉండేది. ఊరకనే అంటే ఏ థాట్స్ లేకుండా ఉండేటువంటిది కాదు, నా అది కాదు. అంటే వేదాంతులకును మరి ఇతను చెప్పేటువంటి యోగ సూత్రాల్లో అతను చెప్పేటువంటి పతంజలి చెప్పేటువంటి సూత్రాలకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఈ రెండు వస్తుంది అనమాట. తత్వం మాత్రం అంటే బ్రహ్మనిష్ట అన్నటువంటిది ఎప్పుడూ మనసులో మెదులుతూ ఉండాలి. అందువల్ల ప్రహ్లాదుని గురించి చెప్తారనమాట. తింటున్నప్పుడు, తాగుతున్నప్పుడు, పాట పాడుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, ఇంకేదైనా ఎవరితోనో సంభాషించేటువంటి సందర్భంలోనూ ఎప్పుడూను హరి 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 అనుకునేటువంటి వాడు అంటారు. అదేమో పద్యం కూడా చాలా ప్రసిద్ధమైనటువంటి పద్యం ఉంది. అదేమి పానీయంబులు త్రాగుచును కుడుచుచును సంభాషించుచును అనే ఒక పెద్ద సీసపద్యం ఉందనమాట. అంటే నీళ్లు తాగేటప్పుడు హరి గుర్తొస్తూ ఉంటాడు, తర్వాత భోజనం చేసేటప్పుడు హరి గుర్తొస్తుంటాడు, పరువులతో మాట్లాడేటప్పుడు హరి గుర్తొస్తుంటాడు, స్నానం చేసేటప్పుడు హరి గుర్తొస్తుంటాడు. మరి ఎప్పుడు కూడా హరినామం హరి అన్నటువంటిది అతని మనసులో ప్రతిష్ఠించబడి ఉంటుందన్నమాట. అది ఇక్కడ సమాధి అంటారు అనమాట. తత్వావబోధయేవాయాం వాసనా తృణపావక ప్రోక్త సమాధి సిద్ధేన నతు తూష్ణీం అవస్థితి. ఊరికే ఉండేటువంటిది అంటే ఏమీ లేకుండా, ఏ ఆలోచనలు ఏ చిత్త ప్రవృత్తి లేకుండా ఉండేటువంటిది అది సమాధి కాదు అని ఇక్కడ చెప్తారనమాట. సో ఈ సమాధిలో ఉండాలంటే ఎలాంటి వాడి ఉండాలి అంటే ఈ భోగాసక్తి ఉండకూడదు. ఇవన్నీ చెప్పారనమాట. ఏమేమి ఇవన్నీ అన్నమాట. సమాధో నా విధీయతే, ఇవన్నీ ఉండకూడదు. అంటే భోగైశ్వర్య ప్రసక్తానం ఉండకూడదు. తర్వాత ఆ పుష్పితాం వాచంత అపహృత చేతసాం అన్నటువంటిది ఉండకూడదు. తర్వాత వచ్చేసేసి ఇంత ముందు శ్లోకంలో చెప్పినటువంటి ఇవి అవన్నీ ఉన్నాయి కదా, కామాత్మనః ఉండకూడదు. స్వర్గపరాహ, స్వర్గమే పరమమైనటువంటి ప్రదేశం అని అనుకోకూడదు. తర్వాత క్రియా విశేష బహుళం, ఎన్నెన్నో యాగాలు, ఎన్నెన్నో యజ్ఞాలు, ఎన్నెన్నో కర్మలు క్రియలు ఇవన్నీ చేసేటువంటి వాళ్ళు వీళ్ళకు ఈ వ్యవసాయాత్మిక బుద్ధి అన్నటువంటిది ఉండదు. కాబట్టి వీళ్ళు ఎప్పటికి కూడాను ఆత్మజ్ఞానం లేక రాలేరు. కానీ వేదం అంతా నాకు వచ్చు అని విర్రవీగుతుంటారు అని చెప్పేసి చెప్పడం. మరి ఇలాంటి సందర్భంలో ఒక ప్రశ్న ఏమిటంటే, మరి ఇలా ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు కామ్యకర్మలను నింద చేసినప్పుడు మరి కామ్యకర్మల్ని ఎందుకు వేదంలో చెప్పినారు అని ఒక ప్రశ్న. ఎందుకు వేదంలో చెప్పినారంటే నేను ముందు క్లాసులో చెప్పినాను ఏమిటంటే, వేదము అన్నటువంటిది అందరినీ ఉద్దేశించి చెప్తుంది అనమాట. ఒకరు తమోగుణంలో ఉన్నటువంటి వాడిని రజోగుణంలో తీసుకొచ్చే దానికోసము కామ్యకర్మ చేయని చెప్తుంది. కామ్యకర్మ చేసిన తర్వాత కూడా రజోగుణం నుంచి ఈ గుణంలోకి వచ్చిన తర్వాత నీవు ఈ గుణం నుంచి నిష్కామ కర్మను చేసి ఇంకా పైకి ఎదుగు అని చెప్తుంది అనమాట. మనకు వేదంలో అన్నీ చెప్తారనమాట. అన్నీ చెప్తారంటే ఇప్పుడు ధనాకర్షణ, జనాకర్షణ, తర్వాత ఇలాంటి శత్రు సంహార విద్యలు ఇవన్నీ కూడా దాంట్లో చెప్తారనమాట. ఎందుకు చెప్తారు ఇవన్నీ? మరి ఇవన్నీ కామాత్మన స్వర్గపరాహ కదా, ఇవన్నిటితోనూ మళ్ళీ జన్మ అనేది పెరుగుతుంది కదా. అంటే మన లోకంలో ఒక్కొక్కసారి ఒక సంపద కావాల్సి వస్తుంది. ఏదో లోక హితార్థము, ప్రజల హితార్థము డబ్బులు కావాల్సి వస్తుంది అనుకోండి. అప్పుడు దక్షులైనటువంటి వాళ్ళు ఆ కామ్యకర్మలు చేసి ధనాన్ని సంపాదించి ప్రజలందరికీ సంతోషంగా వాటిని పంచి ఇచ్చిన తర్వాత అక్కడికి ముగించేయాలి అంతే. తమ కోసం, తమ స్వార్థం కోసము, తమ కోసము చేసుకోకూడదు అనమాట. అలా అంతా చేసిన తర్వాత శత్రువులంతా జయించడానికి కూడాను వేదంలో ఉంది. అంటే ఎలా జయించాలి అనేటువంటి విషయాలు అనమాట. జయించిన తర్వాత వీళ్ళు రాజులైపోయి మళ్ళీను ప్రజల్ని పీడించడం ప్రారంభిస్తారనుకోండి ఆ శక్తుల చేత. వేదం తప్పు కదనమాట. దానివల్ల వేదం తప్పు కాదు. అది వీళ్ళ స్వార్థపు వీళ్ళ నిస్వార్థంగా వీళ్ళు పనిచేయకుండా ఉండడమే కారణము అని చెప్తారు అనమాట. అందువల్ల వేదములు అన్ని చెప్తారు. వేదములు అన్ని చెప్పినప్పుడు కూడా దాన్నే పట్టుకుని వేదవాద రథ అర్థవాదములు ఏం చెప్తారో, కామ్యకర్మలు ఏం చెప్తారో అది ఒకటే దాన్నే పట్టుకునేసి మిగిలిన వాక్యాలను పట్టుకోకుండా పోయేటువంటి వాళ్ళు ఎంత వేద విజ్ఞానం వచ్చినప్పటికీ కూడాను వాళ్ళు మూర్ఖులే, అవివేకులే అని చెప్పేసి శ్రీకృష్ణుడు చెప్పేటువంటి నింద అన్నమాట. నింద అంటే కామ్య కర్మలను నింద చేయడం లేదు. కామ్య కర్మలు అవసరం ఒక్కొక్కసారి ఉంటుంది.
అయినప్పటికీ కూడాను ఆ కామ్య కర్మలు ఎందుకు నిషేధిస్తున్నాడు అంటే మనకి నిష్కామ కర్మ మార్గంలోకి వెళ్ళేదానికి అది ఆటంకాలు కాబట్టేసి వాటిని నిందిస్తున్నారు అని మాత్రమే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. అందువల్లనే భగవద్గీత దీంట్లోనే ఈ మీమాంసకారులు అంటే కర్మనే ఎక్కువ అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఒక ఒక ఇది చెప్తారంట. ఒకసారి ఒక సభలాగా తీసుకొని వాళ్ళు చెప్పుకుంటారంట. మరి వేదంలో ఇన్ని కర్మలు చెప్పారు కదా! మరి ఇవన్నీ కర్మల్లో చెప్పిన కర్మలన్నీ చేసుకోవాలనా? అంటే చేసుకునేటువంటి అవసరం లేదు. ఉపాయాన్ ప్రాప్తిహానార్థం శాస్త్రం భాసయతే అర్కవత్. శాస్త్రం వేదము అన్నటువంటిది అర్కవత్ అంటే అర్క అంటే సూర్యుడు. సూర్యుని మాదిరిగా అన్ని కర్మల మీద ప్రకాశిస్తుందంట అది. ఉపాయాన్ ప్రాప్తిహానార్థం రకరకాలైనటువంటి ఉపాయాలు సంపాదించుకోవడానికి కోసం ఏమిటి శత్రువులు సంపాలి వేదమే చెప్తుంది. మరి ధనం సంపాదించాలి వేదమే చెప్తుంది. పుత్రుడు కావాలి వేదమే చెప్తుంది. ఇంకేదో పశువులు కావాలి సత్రయాగం చేయి అని చెప్పేసి వేదమే చెప్తుంది అనమాట. పుత్రుడు కావాలంటే మరి పుత్రకామేష్టి చెయ్యి అనేదే చెప్తుంది అనమాట. ఇవన్నీ కూడా వేదమే చెప్తుంది. అయినప్పటికీ కూడాను అర్కవత్ సూర్యుడు ఎలా అయితే అన్ని కర్మల మీద అన్ని వస్తువుల మీద ఎలా ప్రకాశిస్తుంటాడో అలాగే ఈ శాస్త్రము అన్నటువంటిది అన్ని కూడా చెప్తూ ఉంటుంది అనమాట. కానీ నా పరిస్సీం జిహాసాం వా ఏది తీసుకోవాలి ఏది వదిలేయాలి అన్నటువంటిది పుంస శాస్త్రం కరోతిహ అది శాస్త్రం అన్నటువంటి చెప్పదనమాట. ఏది నీవు గ్రహించాలి ఏది గ్రహించకూడదు అన్నటువంటిది నీవు మాత్రమే ఆలోచించుకోవాలి. నీవు ఆలోచన చేసుకునేసి ఏం చేయాలంటే ఈ కర్మ నాకు అవసరమా కాదా, అవసరమైతే మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే పరోపకారానికి ఏదైనా అవసరమైనటువంటి కామ్యకర్మ ఉంటే ఆ కర్మ తీసుకొని మనం అనుసరించాలి. కానీ తన కోసం అంటూ ఏ కర్మను చేయకూడదు. నిష్కామ కర్మ యోగంలోనే ఉండిపోవాలి అని చెప్పడం ఈ 3 శ్లోకాల తాత్పర్యం అన్నమాట. ఈ 2 శ్లోకాలు ఇంతకు ముందు చెప్పినటువంటి శ్లోకం. ఈ 3 శ్లోకాలను కలిపి మనం కామ నిందోపనిషత్తు అంటాము. ఆ కామ్య కర్మను నిందించేటువంటి ఉపనిషత్తు. కానీ నిందిస్తున్నాడు అంటే కామ్య కర్మలను నిందిస్తున్నాడు అని అర్థం చేసుకోకూడదు. నహినిందాన్ని ఆయన అర్థం చేసుకునేసి నిందించడం అన్నటువంటిది ఎందుకు నిందించాడంటే నిష్కామ కర్మను ప్రోత్సహించడం కోసం మాత్రమే ఈ కామ్య కర్మల్ని ఇలా శ్రీకృష్ణ పరమాత్మ ఇంత గట్టిగా నిందించినాడు. అంటే వేదవాద రథ వార్త మనం ఎందుకంటే మనం బయట పోయి చూసామంటే అందరూ వీళ్ళే కనిపిస్తుంటారు అనమాట. ఎక్కడికి వెళ్ళి ఎవరిని అడిగినా కూడా ఒక పురోహితుడిని అడిగితే కూడా ఈ కర్మ చేయి ఈ ఫలం వస్తుంది, లేకుంటే ఒక పామిష్టి దగ్గరికి పోతే ఈ కర్మ చేయి ఈ ఫలం వస్తుంది, లేకుంటే ఇంకొకరి దగ్గరికి పోతే ఇది చేయి అది వస్తుంది అని చెప్తుంటారు. అలాంటి వాటి ప్రలోభాలకు నీ పడిపోవద్దు. అవన్నీ అవసరం లేదు. ఎందుకంటే నిశ్చయాత్మిక బుద్ధితో నిష్కామ కర్మ చేసుకుంటే నీకు మోక్షం వస్తుంది అని శ్రీకృష్ణుడు చెప్పేటువంటి ఉపన్యాస సారాంశము ఈ 3 శ్లోకాలు అనమాట. కామ నిందోపనిషత్తు. దీన్ని ముగిచేసి తర్వాత టైం ఉంటే మాట్లాడుకుందాం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా పుక్తే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఏమన్నా డౌట్ ఉంటే చిన్నగా 1 నిమిషం అంత ఉందంతే, తక్కువ ఉంది. శాంతాబాయి గారు బాగున్నారా? బాగున్నాం సార్. చెప్పండి మేడం. ఉషశ్రీ మేడం. సరే, ఈ ఋత్వికులు యాగాలు చేస్తుంటారు కదా, అవును. అంటే ఈ వర్షం రావాలని అట్లా అవే వాళ్ళు కామంతో చేసేది కాదు కదా.